అందరికీ ఆరోగ్యంగా సంతోషంగా భోంచేయాలని ఆశ ఉంటుంది కదా. అందరూ అలా భోంచేస్తున్నారా? అసలు మనం ఆరోగ్యంగా తింటున్నామా? అసలు మనం తినే ఫుడ్ అనేది ఆరోగ్యమేనా? అసలు మనం ఏదో అలా ఆకలి అనిపిస్తే తినేస్తున్నాం అంతే. అది ఆరోగ్యంగా ఉందా? మంచి ఫుడ్ అని చూస్తున్నాము. అసలు మనం సోనా మసాలా రైస్ తింటున్నాము. సోనా మసాలా రైస్ మంచిదే, కానీ అంతకన్నా మంచి రైసెస్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు మన మనది దేశీయ రైసులో 1000 రకాల పైన రైసెస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని రైసెస్ ఇంకా మంచి మన హెల్త్కి మంచి చేసేవి చాలా ఉన్నాయి. వాటిని తీసుకోవాలి మనం. రైస్ అంటే మనకి సోనా మసాలా రైస్ ఒకటే తెలుసు. ఇలాంటి నేచురల్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అసలు మనము కొంతమంది రైతులు వచ్చేసి ఇలాంటి యూరియా అలాంటివన్నీ వేయకుండా, కెమికల్ వేయకుండా పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి రైతుల దగ్గర నుంచి తెచ్చుకొని మనం తినాలి అలాంటి రైసెస్ అంతా. వాళ్ళకి తెలుసు ఏ రైసు పండిస్తే ఏ రైస్ గురించి ఏ రైస్లో ఏ గుణాలు ఉన్నాయనేసి. మనము అలాంటివి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకొని తినాలి అసలు అలాంటి ఫుడ్ అంతా. కానీ మనం అంత దూరం వెళ్ళరు, అందరూ బిజీ లైఫ్ కదా, ఇప్పుడు అందరికీ వెళ్ళరు. అలా అని చెప్పేసి నేను కొంతమంది రైతులతో మాట్లాడాను వెళ్ళి. వాళ్ళు చెప్తున్నారు. అసలు వాళ్ళు చెప్పేది వింటుంటే నాకే అసలు మనం తినని ఇన్ని రోజులు అసలు ఏం తిన్నారా బాబు, సోనా మసూరి బియ్యం తిన్నామని 2 రోజులు. అసలు రైస్ తినాలని ఆశ చచ్చిపోయింది కదా నాకైతే, అసలు ఆ రైస్ తినకూడదు అనేసి. వాళ్ళు చెప్పే రైస్ చెప్తా ఉంటే దాంట్లో ఏమేమి ఉన్నాయో విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ అసలు ఒక్కొక్క రైస్లో ఒక్కొక్క గుణం ఉంది. అసలు వాళ్ళకి తెలుసు, అవి పండించే వాళ్ళకే తెలుస్తుంది దానివల్ల ఏ ఉపయోగాలు అని చెప్పేసి. మనం తెచ్చి తింటున్నాం అంతే, మన కడుపు నింపుకుంటున్నాం అంతే. అది కానీ ఏ ఫుడ్ తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మనకి ఒక హెల్త్ ప్రాబ్లం ఏమైనా వస్తే కూడా అలాంటి ఫుడ్డే తీసుకోవాలి మనం. అలాంటి రైసెస్ చాలా ఉన్నాయి. మనము డాక్టర్స్ మందు తీసుకుంటున్నాం అంతే. వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ వచ్చేసి, వాళ్ళు చేసే రైతులు చేసే పంట వచ్చేసి మనకి ఆరోగ్య సమస్య రాకుండానే చూస్తుంది, ముందే చూస్తుంది. అది ఆరోగ్య సమస్య రాకుండానే చూస్తుంది. కానీ మనకి ఏమైనా సమస్య వచ్చినాక ఈ టాబ్లెట్ వేసుకొచ్చుకుంటున్నాం అంతే. కానీ రైతు తినేవాడికి అన్నీ తెలుసు, వాళ్ళకి ఏమేమి పంట చేయాలా, దేనికి ఏజ్ అవుతుంది అనేసి. మేము వచ్చేసి దీని గురించి ఒక స్టోర్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. అందరు రైతులు వాళ్ళు పండించే పంటను తీసుకొచ్చి మా స్టోర్లో పెట్టి దానివల్ల ఉపయోగాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. తొందరగా స్టోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. మా స్టోర్ ఆల్రెడీ మేము యూట్యూబ్లో పెట్టాము. అసలు మయూక ఆర్గానిక్ పెట్టాము. ఆర్గానిక్ అనేది కూడా కొంచెం కెమికల్ ఉండేది, అది కూడా లేకుండా పండిస్తున్నారు వాళ్ళు. అలాంటి ఫుడ్డే మనకు కావాల్సింది. ఆర్గానిక్ కూడా చెడ్డదేం కాదు, కొంచెం కెమికల్ అది కూడా లేకుండా పండించే ఫుడ్ దొరుకుతుంది అంటే మనకు ఇంకా ఆనందమే కదా. అసలు అలాంటి ఫుడ్ దొరుకుతుంది అంటే, అలాంటి ఫుడ్ అంటే వాళ్ళు వచ్చేసి నేచురల్గా ఆవు పేడ, పంచితము వాటితోనే ఎరువు తయారు చేసుకొని ఆ పొలాలకు వేసి పండిస్తున్నారు. అది ఇంకా మంచిది కదా మనకి దీనికన్నా. అందుకనేసి అలాంటి ప్రోడక్ట్స్ మనకు కావాలి. మా మయూక స్టోర్లో కొంతమంది రైతులతో మాట్లాడి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మనం సేల్ చేస్తున్నాం. మనకి అట్లా రైతులకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, ఆ రైతుని మనం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మనకు తెలిసింది 10 మంది చెప్తానంటే నాకు తృప్తిగా ఉంటుంది. మంచి చెప్తాను మనము అనేసి మంచి చెప్తాను. మా ప్రోడక్ట్స్ వచ్చేసి FSI అలాంటి కోడ్ కూడా ఆల్రెడీ రైతులు అలాంటి తీసుకున్నారు. అసలు ఈడ అనవసరంగా కెమికల్ అన్ని వేసి FSI కోడ్లు వేసి అలానే మన వాడే ఆయిల్స్ కూడా మనము రీఫైండ్ ఆయిల్ వాడుతున్నాము. అది కూడా హెల్త్కి చాలా చెడ్డ. అసలు రీఫైండ్ ఆయిల్ అసలు వాడకూడదు. మనం అది వాడుతున్నాం. అసలు దాంట్లో కూడా ఈ ఆయిల్లోనే హెయిర్ ఆయిల్ ఓన్గా మనం ప్రిపేర్ చేస్తాను. హెయిర్ ఆయిల్ కూడా అది కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మనకి డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి స్ప్లిట్ హెయిర్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా ఆయిల్ బాగా తగ్గుతుంది. అది కూడా మేము నేచురల్గానే ఇస్తున్నాము. దాన్ని కూడా మీరు అలాంటివి కూడా తీసుకోవచ్చు. అన్నీ నేచురల్ అంటే నేచురల్ అంతే. దాన్ని మళ్ళీ వేడి చేయడము అదంతా ఉండదు. ఆయిల్ కూడా నేచురల్గా ఇస్తాము సార్ మేము ఆయిల్ కూడా.